శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కలియుగ ప్రత్యక్ష దైవమైన కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడికి అష్టదళ పుష్పారాధన ఎంతో ప్రీతికరం. ఆ సేవ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే 8 రేకులున్న పువ్వును పెట్టడమేనా అష్టదళ పుష్పారాధన అంటే, లేక ఇంకా ఏమైనా అర్థం ఉందా? మానసికంగా కూడా 8 రకాల పువ్వుల్ని నిజానికి మనం స్వామికి సమర్పించాలి. మన జీవన విధానంలో ఈ 8టిని కూడా సమ్మిళితం చేసుకోవాలి. మన జీవన విధానం అవ్వాలి. కనీసం ప్రయత్నం అయితే చేయాలి. సఫలమవుతుందా లేదా తర్వాత సంగతి. ముందు ప్రయత్నమే చేయకుండా అయితే ఫెయిల్ అవ్వకూడదు. అలా ఏమిటి ఆ 8 పువ్వులు అని అంటే, మానసికంగా మనం సమర్పించవలసిన 8 పువ్వులు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, తృతీయం తు దయా పుష్పం, క్షమా పుష్పం, చతుర్థకం ధ్యాన పుష్పం, తపః పుష్పం, జ్ఞాన పుష్పం తు సప్తమం, సత్యం చైవాష్టమం పుష్పం, ఏభిః తుష్యంతి దేవతాః. పరమాత్ముణ్ణి అహింస అనే పుష్పంతో పూజించాలి. ఇంకా తేలిక మాటలో చెప్పాలంటే, ఏ ప్రాణికి కూడా మానసికంగా బాధ కలిగించకుండా ఉండడం అనేది దేవుడికి సమర్పించే ప్రథమ పుష్పం. ఒక్కసారి చంపేస్తే కనీసం ఆ బాధ ఆ జన్మకు తీరుతుంది. కానీ మనసుని హింసిస్తే అది ఇంకా పెద్ద పాపం. కాబట్టి మానసికంగా హింసించకుండా ఉండడం అనేది మొట్టమొదటి పుష్పం. ఇంద్రియ నిగ్రహం అంటే చేతులు, కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలు మొదలుకొని మనస్సు మొదలైన జ్ఞానేంద్రియాలను కూడా అదుపులో ఉంచుకోవడం. తనది కాని దాని పట్ల ఆసక్తి లేకపోవడం రెండవ పుష్పం. దయ, కష్టాలలో బాధల్లో ఉన్న వారిని, సహాయం కోసం అర్థిస్తున్న వారిని మనకు వీలైనంత, అవుట్ ఆఫ్ వే వెళ్ళి చేయలేకపోయినా పర్వాలేదు, మన వల్ల అయినంత వారికి సాయం చేయడం దయా పుష్పం. క్షమ, అపకారం చేసిన వాళ్ళని కూడా కనీసం క్షమించగలగడం, వాళ్ళు రియలైజ్ అయ్యి చెప్తే, సారీ చెప్తే క్షమించాలి. మర్చిపోకూడదు, కానీ క్షమించాలి. క్షమించగలిగే మనస్తత్వం నాలుగవ పుష్పం. ధ్యానం, ఇష్టదైవాన్ని సదా మనసులో తలుచుకుంటూ ఉండడం ధ్యాన పుష్పం. తపస్సు, మానసిక, వాచిక, కాయిక నియమాలు కలిగి ఉండడం. ఎలా పడితే అలా మాట్లాడకపోవడం, ఏది పడితే అది తినకపోవడం, ఏది పడితే అది, ఏ పని పడితే ఆ పని చేయకపోవడం, చూసి జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మాట్లాడటం, ఇవన్నీ కూడా తపస్సు కిందకే వస్తాయి. జ్ఞాన పుష్పం, పరమాత్మను గురించి సరైన విధంగా తెలుసుకోవడం. అహల్యాదేవి గురించి పిచ్చిగా మాట్లాడడము, కైకేయిని విలన్లాగా చూపించడము, సీతమ్మని బేలగా చూపించడము, ఇలాంటివి కాకుండా నిజంగా వాళ్ళెవరు అనేది తెలుసుకోగలగాలి. రామ్లల్లా ప్రతిష్టప్పుడు మనం వెలిగించిన 5 జ్యోతుల్లో ఇది కూడా ఒకటి. ప్రామిస్ మంది. మన పురాణాల ఇతిహాసాలను సరైన విధంగా అర్థం చేసుకోవాలి, పరమాత్మని సరిగ్గా అర్థం చేసుకోవాలి అనే జ్ఞానం ప్రయత్నం చేయడం. సత్యం, 8వ పుష్పం. బాధ కలిగించకుండా నిజం చెప్పాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం చేత్, ఈశా ధర్మ సనాతన. కొట్టినట్టు మొహాన మాట్లాడతాను, ఏదైనా సరే మొహాన మాట్లాడతాను, చస్తే చావు అన్నట్టు కాకుండా కొంచెం